Here is the non-spoiler review of the film 23 Telugu movie review. మొన్న May 16th థియేటర్లో రిలీజ్ అయ్యి నిన్ననే June 23 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు కుబేరా మూవీ రివ్యూ, 8 వసంతాల మూవీ రివ్యూ, సితారే జమీన్ పర్ మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను. చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇచ్చాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ వచ్చేసి మల్లేశం అండ్ 8 AM మెట్రో అనే మూవీస్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఈ మూవీ కూడా డైరెక్ట్ చేశారు, రాజార్ అనే డైరెక్టరు. ఇంకా మూవీ చూసిన తర్వాత స్టోరీ ప్లాట్ మూవీ నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే హీరోయిన్ ప్రేమించుకుంటారు. హీరో తను తప్పు చేయకుండా, తన తప్పేం లేకుండా హీరో జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఉరి శిక్ష దాకా వెళ్తాడు. ఇంతగా ఉరి శిక్ష నుంచి తను చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఉరి శిక్ష దాకా వెళ్ళిన తర్వాత తను చేయని తప్పుకి ఉరి శిక్ష పడిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా చాలా స్టోరీ ఉంది, అది చెప్తే స్పాయిలర్ అయిపోద్దని చెప్పట్లేదు, జస్ట్ మెయిన్ కోర్ పాయింట్ చెప్తున్నాను. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే నాకైతే బాగా నచ్చింది. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ డైరెక్షన్ బై రాజార్, ఆ పాయింట్ బాగుంది. చెయ్యని తప్పుకి జైలుకి వెళ్ళడం, ఆ తర్వాత స్టోరీని చాలా మలుపులు తిప్పి మంచి ఎమోషనల్ మెసేజ్ని ఇచ్చారు. క్లైమాక్స్ మాత్రం చాలా టెన్షన్ వచ్చేసింది, నెక్స్ట్ ఏం జరుగుద్దని అంత సస్పెన్స్ని బాగా మెయింటైన్ చేశారు. ఇంకా క్లైమాక్స్లో అయితే ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ ఝాన్సీ గారు యాక్టింగ్ ఉన్న తక్కువ చెప్పైనా, తాగుబోతు రమేష్ గారు ఆయన ఉన్నంతలో అందరూ ఎవరు పాత్రమేరద్దు వాళ్ళు చాలా బాగా చేశారు. ఇంకొచ్చేసి కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తాయి, అంత బాగా రాసుకున్నారు కొన్ని సీన్స్. ఇంకా వచ్చేసి నెగిటివ్స్లోకి వెళ్ళిపోతాం. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమా చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ 30-35 మినిట్స్ వరకు మెయిన్ పాయింట్కి రారు. ఫస్ట్ 30 మినిట్స్ ఈ గోల్ ఎంట్రా బాబు అన్నంత దారుణంగా ఉంటుంది మెయిన్ పాయింట్కి వచ్చే వరకు. ఇంకా ఆ తర్వాత సినిమా చాలా స్లోగా ఉంటుంది. డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ రేంజ్లో స్లోగా ఉంటుంది. సినిమా మంచి పాయింటే కానీ న్యాచురల్గా తీసారు బాగా, కానీ ఆ న్యాచురాలిటీ మరీ ఎక్కువైపోయిందేమో అని కూడా అనిపించేలాగా ఉంది కొన్ని టైమ్స్లో. ఇక అంతేనండి. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ ఫస్ట్ 35 మినిట్స్కి పాయింట్కి రాలేదు, ఆ తర్వాత వచ్చారు అక్కడక్కడ కొన్ని మైనస్లు కలుపుకొని నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.8 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది. అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసారు, థియేటర్లో చూసారా, ఓటీటీలో చూసారా, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.